వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. టీడీపీ పార్టీ నాయకులపై భూమన సెటర్లు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టెక్కలిలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. షాపూర్ నగర్ లో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్న కవిత. ఇంద్రమ్మ ఇండ్లు పథకంపై మంత్రి మీడియా సమావేశం. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల నెరవేర్చుతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందన్న మాజీ మంత్రి. ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్న దానం నాగేందర్. షాపూర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. హలో, హాయ్, బాగున్నారా? హాయ్ హాయ్, హవ్ ఆర్ యు? అవునా, బాగున్నారా? కాశీనరా? హాయ్, ఐఎమ్ హ్యాపీ. Hello, hi, how are you, doctor? How many doctors are there, Amma? You're the only one? Oh my God, how much is the OP? 100 plus every day. Difficult to deal with, no? What about the labor? Nursing staff will be there. They're there? Is any other examination rooms or anything that I can see? Yeah. Hello, Amma. This is your room? Consultation. హాయ్, బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయిందా? చూస్తున్నారా? మంచిగానే మందులు ఇస్తున్నారా? ఎక్కడ ఏరియా మీది? సూరారం కాలనీ. కోవిడ్ టైంలో కూడా ఇది ఒకటే హాస్పిటల్. కోవిడ్ అప్పుడు కూడా ఇది ఒకటే హాస్పిటల్. మధ్యలో టెంపరీగా సూరారం దగ్గర అక్కడ కొంతమంది పెట్టి అరెస్ట్ గారు 100 పడకలు ఇస్తారని చాలాసార్లు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అందరూ చెప్పారు, కానీ ఇంతవరకు ఎలాంటి కాలేదు, శాంక్షన్ కాలేదు. మెటర్నిటీకి ఇది ఒకటే. ఇదే హైయెస్ట్ ఓకే. పేషెంట్స్ 120 మెంబర్స్ వస్తారు. ఓకే, స్టాఫ్ తక్కువ ఉన్నారు కదా. బట్ మాకు హాస్పిటల్ పెద్ద కావాలంటే ప్లేస్ ఉన్నారా? సాలరీస్ కూడా హైక్ కావాలను, ఎందుకంటే బయట ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇంకా మెడికల్ ఫస్ట్ టైం మీటింగ్. ఇంకొకరు ఉండాలి కదా, మీరు ఒక్కరే ఉన్నారు. స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది. స్టాఫ్ అనేది ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఇక్కడ 25 మెంబర్స్ ఆశాస్ అండ్ 10 మెంబర్స్ స్టాఫ్ నర్స్, 3 మెంబర్స్ 3 మెంబర్స్ 24 అవర్స్ సర్వీస్. ఇది 24 అవర్స్ సర్వీస్. ఓకే. ఈ 3 మెంబర్స్ రొటేట్ అవుతారా? ఓకే. డెలివరీస్ 40 అవుతాయి. డెలివరీస్ 40 ప్లస్ అవుతాయి. ఇది ఒకటి. ఒక్కసారి చూద్దాం. ఎక్స్ట్రా స్పేస్ ఎక్కడ ఉంది? సారీ, మా వల్ల కొంచెం లేట్ అవుతుంది. సార్ చూద్దాం. అందుకే అదే. హాయ్, వచ్చేసినవారా? హాయ్, మీ పేరేంటి? నా పేరు లలిత. నేను వస్తా, నేను నీతో తిరుగుతా. నేను చాలా బాధపడ్డాక, నువ్వు జైలు ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. నాయన దగ్గరికి పోతే నన్ను పోలీసులు ఫోన్ ఇయ్యలేరక్క. నువ్వు నా అక్కని తీసుకురా, నువ్వు పోయి అక్క పాప జైలు ఉన్నాను నేనంటే అసలు నన్ను ఫోన్ ఇయ్యలేరక్క. 4 గంటల దాకా కూర్చొని నేను నా ఫ్రెండ్ వచ్చినాం. మాకు ఆటో ఎక్కడానికి అక్కడ ఆటోలు లేవు కదా, భయం అయింది రాత్రి కంటే. నేను మా ఫ్రెండ్ సర్వపరెడ్డి అన్నట్టు ఇద్దరం వచ్చినాం. అక్కని తీసుకురా లోపల జైల్లోకి ఎంచి. అక్క జైల్లో కనిపిస్తే బాధ అనిపిస్తుంది. అంటే నన్ను రానియలేరక్క పోలీసు వాళ్ళు. థ్యాంక్ యూ. లలిత మాట్లాడు. అది వచ్చేస్తుంది మేరా మీకు ఫోన్? ఒక్క పూట అక్క.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు పథకంపై మీడియా సమావేశం నిర్వహించారు. బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్లో సుమారు ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాబోయే మార్చి నాటికి 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 22-23 వేల ఇళ్లు పూర్తయ్యాయి. 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి. మిగిలిన ఇళ్లు నాకు తెలిసి రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, రైనీ సీజన్ వచ్చే లోపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఈ ఇళ్లు ఏవైతే ఉన్నాయో 3 లక్షల పైచీలకు ఆన్ గోయింగ్, 4.5 లక్షల్లో మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉంటాయి. ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా ఈ 3 లక్షల ఇళ్లు పైచీలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఒకసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా జిహెచ్ఎంసీ పరిధితో పాటు పాత జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు ముఖ్యమైన పట్టణాలు, కోరు అర్బన్ ప్రాంతాలలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా ఒక ప్రణాళిక తయారైంది. ప్రధానంగా ఈ కోరు అర్బన్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మురికివాడల్లో నివసించే పేదవాళ్ళకి మనం ఎక్కడో బహు దూరంలో 15 కిలోమీటర్లలోనో 20 కిలోమీటర్లలోనో అక్కడ మనకి భూమి ఉంది కదా అని అక్కడ కడితే ఆ కట్టే ఇల్లు కూడా 15. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని దానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం అన్నారు. नमस्ते एमएलए साहब. नमस्ते एमएलए साहब. ఇక్కడ సమస్య ఏంటంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కట్టిన హౌస్ ఇప్పుడు వీళ్ళకున్న పైప్ లైన్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ రవీందర్ రెడ్డి వెనక సైడ్ అపార్ట్మెంట్ కట్టారు చనిపోయారండి. వాళ్ళు కట్టినప్పుడు వీళ్ళకున్న డ్రైనేజ్ లైన్ అపార్ట్మెంట్ కట్టిన దగ్గర వీళ్ళ పైప్ లైన్స్ అన్నీ కూడా అటు వెళ్లాల్సినవన్నీ ఆపేశారు. మొన్న హైడ్రాటింగ్ తీసుకొచ్చి చూపించాము. ఆయన మళ్ళీ వచ్చారు, వచ్చి చూసుకున్నారు. అది ఎంత సెట్ చేస్తే అది వచ్చేస్తుంది పైప్ లైన్. కలిసే ఉంటారన్నా లోకల్ మెయింటైన్ చేసి अरे रामना ముందుగా చిన్న పెట్టేది రైట్ రైట్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది, అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా
నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ, మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో, మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని 3 ట్రిలియన్ మరి రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ, మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై మరి గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు యత్నించి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. డీప్ బర్న్స్ ఉన్నాయి సార్. అంటే ఇనిషియల్గా ఇలానే ఉంటారు. డే 1 కొంచెం మాట్లాడుతూ ఇలాగా కండిషన్ చూడాలి సార్. యూరిన్ అవుట్పుట్ చేస్తున్నాం సార్. ఇప్పుడే ఎంపీ చేస్తాం హైట్ లెవెల్. పలుపు కావాలి మీకు బిడ్డ. ఒక్కసారి గిట్లా మేమందరం గిట్లా మా సమాజము అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు బీసీ కుటుంబాలను అందరు కలిసి గిట్లా మేము సమాజం గిట్లా కదిలినట్టే మీ గవర్నమెంట్ కాదు రాష్ట్రం అగ్గిలు గుండం అవుతుంది బిడ్డ. జాగ్రత్త. ఎందుకంటే 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది. 2 కోట్ల జనాభా మా వాళ్ళు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా 50 లక్షల రూపాయలు సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు ఎమోషన్కు లోను కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి. రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం. మనం నిలబడి నికారుగా కొట్లాడదాం. తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంతేగాని మీరు ఎమోషన్లా లేనిపోని చేసుకోవద్దు. ఇక్కడ నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, ఈ బీసీ సమాజం ఆధారపడి ఉంది. అది పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు, పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగేవి కావు. కాబట్టి మా బీసీ సంఘాలు కానివ్వండి, మేము కానివ్వండి, ఈ 42% రిజర్వేషన్ మీద ఈ పంచాయతీ ఎన్నికల వరకు ఆపి
పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి మీ పని పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గాజుల రామారం పెరిగి చెరువును సందర్శించారు. కవిత కుత్బుల్లాపూర్లో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామని వివిధ పార్టీల నాయకులు గత 25 ఏళ్లుగా చెప్తున్నారు తప్ప అమల్లోకి తీసుకురాలేదని అన్నారు కవిత. జిహెచ్ఎంసీకి రిజిస్టర్డ్ గిఫ్ట్ చేశాం మేడం 2019లోనే. జిహెచ్ఎంసీ సెట్ బ్యాక్ పార్క్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని ఆక్యుపై చేసుకొని మళ్ళీ కడతాను. రిజిస్టర్డ్ గిఫ్ట్ చేసిన దాన్ని కూడా వదలట్లేదు. సర్వే అటు సైడ్ ఎవరు అనిల్ రావు అంటే బాలకృష్ణ కన్స్ట్రక్షన్స్. నవీన్ రావు ఎమ్మెల్సీ వాళ్ళదా? చుట్టాలు ఇక మేడం కొద్దిగా అడ్డం లేండి చెరువు కనపట్టట్టు. కంప్లైంట్లు చూడు మేడం, ఇది 1/12 ఇచ్చాం కంప్లైంట్ జిహెచ్ఎంసీ. ఏమి రెస్పాన్స్ లేదా? ఏమి రెస్పాన్స్ లేదు. ఇవన్నీ కంప్లైంట్లే మేడం, మొత్తం కంప్లైంట్. హైడ్రాకి ఇవ్వలేదా? హైడ్రా కూడా ఇచ్చా మేడం. హైడ్రా ఒక కాపీ ఉంటాయి ఇవ్వండి నాకు వాట్సాప్ పెడితే మనం కమిషనర్ పంపిద్దాం. ఇటు ఆల్రెడీ వచ్చారు కానీ ఎవరు దాన్ని ఏమంటారంటే లోపల అంతా ఈ మొత్తం కంప్లైంట్ మేడం. వేరే పైకి వెళ్దాం రండి. అన్ని కంప్లైంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు రవి మీరు? మేము ఎన్ని ఇచ్చాం మేడం వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా ఎన్ని కవరింగ్ లెటరు, సేల్ డీడ్, మన ఇది చేసిన సర్వే రిపోర్టు, కోర్టు కేసు డీటెయిల్స్, ఇన్ని కోర్టు కేసులు ఉన్నాయి మేడం. దాని మీద కైలాష్ హిల్స్ పార్క్ గురించి చేశారు, ఇది FTL గురించి మహదేపురం వాళ్ళు వేశారు. ఇన్ని కేసులు ఉన్నాయి దాని మీద. ఇవన్నీ ఇక్కడ ఉండే అసోసియేషన్స్ కాలనీలో అందరూ వేశారు. మీరు ఎక్కడ ఉంటారు? 1992లో అప్పుడైతే చెరువు మంచిగా ఉండి అవునా? అవునా? ఓ దళిత యువకుడు రాజేష్ ను అకారణంగా కేసులో విచారణ పేరుతో పోలీసులు హత్య చేశారని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందం విచారణ జరిపించాలని అన్నారు. సంబంధిత అధికారులందరినీ తక్షణం విధుల నుంచి తొలగించాలని అన్నారు. మాకు లేదు కానీ డాక్టర్ల నుంచి సాధారణంగా ఎవరిని కోర్టుకు హాజరుపరచాలన్నా వాళ్ళ ఆరోగ్యం సంబంధించిన విషయంలో ముందు చెక్ చేసుకొని పంపిస్తుంటారు. ఆ సమయంలో కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత కోదాడ కోర్టుకు సుమారు 1 గంట వరకు తీసుకొచ్చారు. అది లంచ్ సమయం కావడం వల్ల జడ్జి లంచ్ తర్వాత రిమాండ్ తీసుకుంటామని చెప్పాడు. మధ్యలో 2 గంటల టైం ఉన్నది. ఆ సమయంలో రాజేష్ చిత్రహింసలు గురి కావడం వల్ల, బహుశా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల నిలబడలేని పరిస్థితిలో తనకు ఆయాసం వస్తుంది అని చెప్పి బాగా కుప్పగూలిపోతున్న సమయంలో అక్కడ ఉండబడే పోలీసులే ఒక ఇంజక్షన్ తీసుకొచ్చి కోర్టు ప్రాంగణంలో వేశారు. ఆ ఇంజక్షన్ HYCORT కోర్టుకు హాజరుపరిచి జగిత్యాల జిల్లా మాల్యాల తహసీల్దార్ కార్యాలయంలో GPO ప్రవీణ్ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ తో పాటు జవాజీ జలజపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాని మల్యాల మండల్ గిరిదారు అన్ని అయితే తాటిపల్లి గ్రామంకు చెందిన 290/9 సర్వే నంబర్ 2 ఎకరాల 20 గుంటల గురించి అట్ల పూర్ణచంద్రారెడ్డి గారు మరి పహానీలలో ట్యాంపరింగ్ అయిందనేసి పహానీ నకళ్ళ నిజ ప్రతులు తీసుకొని వచ్చి అమ్మారావు గారిని నన్ను కలిసి ఆ విషయం మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఇది ట్యాంపరింగ్ ఎక్కడైందని చెప్పేసి విచారణ గావిస్తే
మనకు కొత్తగా వచ్చిన గ్రామ పాలనా అధికారి ఎల్దాసరి ప్రవీణ్ గారు మరి తాటిపల్లి గ్రామాల ఈ 290/9 సర్వే నెంబర్ను ట్యాంపరింగ్ చేసినట్టు విచారణలో తెలిసినది. అయితే ఇట్టి విషయాన్ని మరి పై అధికారులకు లేఖ ద్వారా పంపి విషయాన్ని తెలియజేయగా పై అధికారులు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. విచారణలో ఆయన అదొకటే చేసినా అని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇంకా ఏదైనా గ్రామంలో ట్యాంపరింగ్ చేసిందా అనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు చర్యలను మేడం గారు మేము కైకొంటాం. మాదాపూర్లో మరో కంపెనీ దుకాణం ఎత్తేసింది. మెడికల్ కోడింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసిన మైండ్స్ పార్క్ సంస్థ మూతపడింది. మెంటరు శ్రీకాంత్ జోషి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యాడు. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర సుమారు 1,00,000 నుంచి 2 లక్షలు వసూలు చేశారు. సుమారు 80 నుంచి 100 మంది బాధితులు ఉన్నారు. ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాము, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ తీసుకున్నాము మైండ్స్ పార్క్ నుంచి. 3 months ట్రైనింగ్ అని చెప్పారు. అన్ని చాలా బ్యాచెస్ ఉన్నాయి. అందులో నేను 11th బ్యాచ్. అప్పుడు మేము 5,000 పే చేసాము. మాకు సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి మైండ్స్ పార్క్ నుంచి. దాని తర్వాత సిపిసి ట్రైనింగ్ తీసుకున్నాం మేము. మాకు ఇంటర్న్షిప్లో ఎవరైతే శ్రీకాంత్ జోషి మెంటర్గా ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళే మాకు సిపిసి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పారు. మైండ్స్ పార్క్ నుంచే ఇస్తామని చెప్పారు. మైండ్స్ పార్క్ ఎంప్లాయ్ శివ ఆయనే మేనేజర్ అంట. ఆయనే మా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి శ్రీకాంత్ జోషి మెంటర్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మా ద్వారా ఆ గ్రూప్లోనే మెసేజ్ చేశాడు మాకు. ఏదైతే ఫస్ట్ ఇంటర్న్షిప్ గ్రూప్ క్రియేట్ చేశారో అందులోనే సిపిసి ట్రైనింగ్ శ్రీకాంత్ జోషి 3 months అన్నారు. అది కూడా దానికి 15,000 కలెక్ట్ చేశారు. ఇంకా ఒకవేళ ఎగ్జామ్ ఫీజు 1 attempt అయితే 72,000 అన్నారు. 2 attempts అయితే 62,000 అన్నారు. వన్ అటెంప్ట్ 62, 2 attemptsకి 72,000 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత 3 months అన్నారు. మాకు కోచింగ్ అలానే జరుగుతూ ఉంది. ఫస్ట్ బ్యాచ్, నేను సెకండ్ బ్యాచ్. అలాగే 5 batches విత్ ఇన్ 4 monthsలో వాళ్ళు 5 batches క్రియేట్ చేశారు. అందులో ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ రాలేదు, జాబ్ రాలేదు, ఎగ్జామ్ కూడా రాయనియలేదు. వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ మీకు ప్లేస్మెంట్ రాకపోతే మనీ రీఫండ్ వస్తుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ప్లేస్మెంట్ గ్యారంటీ అని కూడా చెప్పారు. మాకు ఇంకా 3 months దాటిపోతున్న కొద్దికి ఇంకా అవ్వట్లేదు ఏంటి సార్ అని మళ్ళీ అడిగితే నేను అలా అవైలబుల్ లేదు, దుబాయ్లో ఉన్నాను, అది ఇది అని జరిపారు. మాకు నవంబర్ 1st weekలో 3 dates ఇచ్చాడు. 16, 23, 30. మేము 16th ఫిక్స్ చేసుకుంటే వద్దమ్మా నేను 23కి అవైలబుల్గా ఉంటాను అని చెప్పాడు. మళ్ళీ అదే టైంలో మాకు ఏమని చెప్పాడు, 40,000 పెట్టి మేము పేపర్ లీక్ చేశాను, నేను చీఫ్ ఇన్విజిలేటర్గా అపాయింట్ అయ్యాను, సో మీకు పేపర్ కూడా నేను అందించగలను అని చెప్పి మాకు చెప్పాడు. చెప్పడం వల్ల కొంతమంది పేపర్ కూడా అవైల్ చేసుకున్నారు ఆయన ద్వారా. చేసుకున్న తర్వాత 23కి నేను ఉండట్లేదమ్మా, 30కి మీరు తీసుకోండి, అప్పుడు మాకు పేపర్ అనేది ఫ్రీగా వస్తుంది అని కూడా ప్రమోట్ చేశాడు. సో 40,000 ఎవరైతే కట్టారో వాళ్ళకి December 2కి రీఫండ్ వస్తుంది, మీకు ఫ్రీగా 30కి మీరు రాయండి అంటే 30కి సరే సార్ 30కి ఫిక్స్ చేయండి అని అన్నాము. 30కి ముందు రోజు 29th సాటర్డే రోజు మేము హాల్ టికెట్ సార్ ఇంకా ఎప్పుడు అనేసి మేము మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్న కొద్దికి రిప్లైలు ఇస్తున్నాడు. వెంటనే రిప్లైలు ఇచ్చాడు. ఆఫ్టర్ 11:43 వరకు మాకు రిప్లై ఇచ్చాడు సార్. దాని తర్వాత మాకు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో నుంచి వస్తుంది. ఇప్పటి వరకు అనేది కలవలేదు, డీటెయిల్స్ కూడా ఏం తెలీదు. మేము శివారెడ్డిని కాంటాక్ట్ అయితే సండే రోజు ఆగమన్నాడు, ఆయన ఆన్లైన్లోకి వచ్చేదాకా వెయిట్ చేయమన్నాడు. దాని తర్వాత మేము ప్రిడిక్స్ కంపెనీకి వచ్చాము. ఎందుకంటే శ్రీకాంత్ జోషి ఎక్కడైతే శివ ఇద్దరు కలిసి వర్క్ చేసే కంపెనీ ప్రిడిక్స్. యాక్చువల్గా మేము ఇంటర్న్షిప్ తీసుకుంది ఏంటంటే మైండ్స్ పార్క్ ప్రిడిక్స్ ఇద్దరు సిఇఓలు ఒకరే, దిలీప్ కుమార్. సో మేము ఇక్కడికి వచ్చి మాట్లాడితే దిలీప్ కుమార్ సిఇఓ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళెవ్వరికి ఈ విషయం తెలియదంట. సపరేట్గా శ్రీకాంత్ అండ్ శివ వాళ్ళు సపరేట్గా వచ్చి ఇదంతా మా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చేశారని చెప్పారు. బట్ అదే రోజు మేము మళ్ళీ గ్రూప్లో అంతా చెక్ చేసుకుంటే మైండ్స్ పార్క్ టీం అయితే ఏదైతే ఉందో అందులో నుంచి కూడా మాకు సిపిసి ట్రైనింగ్ గురించి మెసేజ్ వచ్చింది సార్. కంపెనీ నెంబర్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది. బట్ వాళ్ళు ఆ రోజు మా కంపెనీ సిపిసి గురించి తెలీదు, ఎగ్జామ్ ఫీజు తెలీదు, ప్యాటర్న్ తెలీదు అని ఎస్కేప్ అయ్యారు. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మిడ్మానేరులో బోట్లో షికారు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మిడ్మానేరు జలాశయంతో ముంపునకు గురైన
వరదవిల్లి గుట్టపై ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. భక్తులతో కలిసి భజనలు చేశారు. स्नेहाभवात् पुनः ततो विश्वन्यक्रामद शासनानशने वायत्यग्नं तन्वान घोरे पादमुच्यते ब्राह्मणोऽस्याः मुखमासिते ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्दैवश्चाग्निश्च बाष्पं धारयतो ध्रुवम् ओम विश्वो नाम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः श्रीपरन्तराभ्यां नमः श्री दत्तात्रेय स्वामी देवताभ्यो नमः। జై గురుదత్తాయ నమః. ఈరోజు దత్తాత్రేయుని జయంతి సందర్భంగా నేను గౌరవ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వం అందరం కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ దత్తాత్రేయ స్వయంభుగా వెలిచినటువంటి ఈ యొక్క వరదవెల్లి గుట్ట పైన మిడ్మానర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి. బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం. రఘునాథపాలెం మండలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. మాజీ మంత్రి కాన్వాయ్ని ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే. టెక్కలిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అవునా, సరే సరే. టీడీపీ పార్టీ నాయకులను తనదైన శైలిలో వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. గజదొంగ కరుణాకర్ రెడ్డి, దీని వెనక పాత్రధారి, సూత్రధారి
తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినారు. అలాగే చంద్రబాబు యొక్క భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన తుచ్చ మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.